నమస్తే భయ్యా. నమస్తే అన్న. ఈ పాస్టర్ గారు చనిపోవడం మద్యం మత్తులో చనిపోయారని కొంతమంది అంటున్నారు, అనుమాన హత్య అని కొంతమంది అంటున్నారు, ఇంకా కొంతమంది అయితే పవన్ కళ్యాణ్ గారి వల్ల జరిగింది అంటున్నారు. మరి దానికి ఏం చెప్తారు? అన్న ఇది పవన్ కళ్యాణ్ గారు ఎందుకు చేపిస్తారన్న, అది కాదు కానీ అంటే ఆయన చేపించడం కాదు, ఇండైరెక్ట్ గా ఆయన ఏదైతే సనాతన ధర్మం కోసం పోరాడుతున్నారో ఆ విషయం పైన అది రెచ్చిపోయి వీళ్ళే చేశారని కొంతమంది అంటున్నారు. అన్న ఈ విషయంలో ఎంతో నెగిటివ్ అనేది స్ప్రెడ్ అయితేనే ఉంది కాబట్టి ఆ పవన్ కళ్యాణ్ గారు రాజకీయ కోణం అయితే ఉండదు పక్కగా. అది దాని లోతుపాతులో పోలీస్ వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు ఎంక్వైరీ చేస్తే తెలుస్తుంది. అక్కడ వైన్ షాప్ దగ్గరికి పోవడం అది ఫేక్ ఫుటేజ్ అని ఈరోజు తెలిసింది. ఒరిజినల్ ఫుటేజ్ కూడా మన వైన్ షాప్ వాళ్ళతో ఉంది అనేసి వాళ్ళే ఓపెన్గా చెప్పిండ్రు. దాని తర్వాత మన బైక్ దగ్గర కూడా టోల్ గేట్ దగ్గరికి ఎంటర్ అయ్యేటప్పుడు లేదా దాడుతున్నప్పుడు కూడా అక్కడ ఇద్దరు వ్యక్తులు నిలబడేసి మాట్లాడుకోవడం కూడా ఉండింది ఫుటేజ్లో. అవన్నీ ఏంది పరిస్థితి అంటే ఏం జరిగింది, టోల్ గేట్ ముందుకు రాకముందుకు కూడా హెడ్లైట్ పోవడం చూసినాం కాబట్టి ఆయన టోల్ గేట్ దగ్గర అన్న ఆగి ఉండింటే ఏం జరిగేది ఏం లేదనేది ఇన్ఫర్మేషన్ అన్న ప్రజలకు తెలిసేది. ఏం అనుకోకుండా జరిగిపోయింది కాబట్టి ఇష్యూ జరిగినప్పుడు పోలీసులు ఆ సీన్ రీక్రియేట్ చేయలేకపోతున్నారా? కరెక్ట్ అయిన ఎవిడెన్స్ పోలీసులకు కూడా సీసీ ఫుటేజ్ ద్వారా వీడియోలు బయట పెట్టారు. అవునవును. మొత్తం రాజమండ్రి నుంచి గన్నవరం దాకా. సో మరి అందులో ఈయన విజువల్స్ అన్ని వచ్చినాయి, మరి ఈయనదే తప్పు అంటున్నారు పోలీసులు కూడా. కరెక్టే అన్న, ఎందుకంటే ఇప్పుడు ఈయనదే తప్పు అంటే ఓ రకంగా చూసుకుంటే ఇప్పుడు ప్రాణం పోయింది కాబట్టి ఈయనదే తప్పు అంటారు. ఒక రకంగా చూసుకుంటే మన ఎవరిది తప్పు కాదు. ఎందుకంటే ఇప్పుడు ఆయన టోల్ గేట్ దగ్గర ఆగి సిచ్యువేషన్ ఏంటంటే టోల్ గేట్కి ఎంటర్ కాకముందుకి హెడ్లైట్ పోయింది మనం చూసినాం కాబట్టి అక్కడికి వచ్చినాక ఆగి ఒకసారి పడ్డాడు, అప్పుడు బండి బ్రేక్ అయినా చేతులు కూడా. ఇప్పుడు మొన్నటి వరకు అదే అనుకున్నాం కానీ ఈరోజు అది ఫేక్ అని చూసినాం కదా. ఇది వైన్ షాప్ది మన ఫుటేజ్ వైన్ షాప్ వాళ్ళే కమెంట్ చేయడం కానీ వాళ్ళే చెప్తున్నారు కదా ఇది ఫేక్ అనేసి. అది ఫేక్ కాబట్టి ఖచ్చితంగా టోల్ గేట్ దగ్గరికి రాకముందుకు ఏదైతే జరిగింది అంటే కేఏ పాల్ గారు కూడా అన్నారు పవన్ కళ్యాణ్ కి సంబంధం ఉన్నది. మరి ఆయన మాటలు పట్టించుకుంటారా? కేఏ పాల్ ఇంతకు ముందు కూడా ఎన్నెన్నో మాట్లాడిందన్న, అవి కేఏ పాల్ మాటలు ఎవరు పట్టించుకోరు.